ట్రంప్ మరొకసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. చైనా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తున్నట్లుగా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఈ పెంచిన టారిఫ్లు అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డ్రాగన్పై 30% సుంకాలు విధించారు ట్రంప్ టారిఫ్స్తో ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఒక్కరోజే అమెరికా మార్కెట్లో $1.5 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డాక్ 3.56%, అలాగే డోజోన్స్కు 1.90%, S&Pకి 500 సూచి 2.71% నష్టాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య మళ్ళీ వాణిజ్య యుద్ధం నడుస్తుందనేటువంటి భయాలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి మనం ఈ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి 2018 నుంచి ఇరు దేశాల మధ్య విపరీతమైనటువంటి వాణిజ్య యుద్ధం మనకు కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ఆంక్షలు విధించుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మధ్య భారతదేశం మీద ఎక్స్ట్రా టారిఫ్లు విధించిన సమయంలో, అదే సమయంలో చైనా మీద కూడా టారిఫ్స్ విధించారు. ఎందుకు? రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు గాను. మన దగ్గర కంటే, భారతదేశం కంటే చైనానే అత్యధికంగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కానీ ఇతర గ్యాస్ కానీ కొంటుంది. కానీ ప్రకటించారు, కానీ చైనా మీద ఆ టారిఫ్లు అమలు చేయలేదు. కానీ భారత్ మీద మాత్రం వెనక్కి తగ్గకుండా అమలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు చైనా విషయంలో 100% టారిఫ్లు విధిస్తున్నాం చైనా ఇంపోర్ట్స్ మీద అంటూ ప్రకటించారు. దీనికి కారణం ఏంటి అంటే, దీనికంటే ముందు చైనా కొంత స్ట్రిక్ట్ చేసింది. చైనా నుంచి అమెరికా కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ని కానీ, లేకపోతే పర్టికులర్గా కొన్ని ఎక్స్పోర్ట్స్, ఈ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కీలకమైనటువంటి కొన్ని మెటల్స్ లేదంటే ఇతర కెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది ఈ అమెరికా. ఈ నేపథ్యంలో చైనా వాటి విషయంలో చాలా రిస్ట్రిక్ట్ చేసింది, చాలా కాస్ట్లీ చేసేసింది, టారిఫ్లు పెంచేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఇక తిరిగి చైనా మీద రియాక్షన్ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, అమెరికా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని చైనా నుంచి అలాగే రష్యా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ప్రపంచ దేశాలకు చెప్తోంది మీరు రష్యాతో వ్యాపారం చేయొద్దని, కానీ అమెరికా చేస్తుంది అదే పని. ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా వాళ్ళ యుద్ధ సామాగ్రిని తయారు చేయడానికి, అలాగే వాళ్ళ స్పేస్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్లోను, వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి చాలా కీలకమైనటువంటివి, యుఎస్ డిఫెన్స్కి సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఇవన్నీ కాస్ట్లీ అయినాయో, ఎప్పుడైతే వీటన్నిటి విషయాల్లో రిస్ట్రిక్షన్స్ పెరిగాయో చైనా నుంచి, అమెరికాకి ఇక కోపం వచ్చింది, ట్రంప్కి కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇప్పుడు చైనా మీద 100% టారిఫ్లు విధిస్తున్నామంటూ కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలు చవిచూస్తున్నాయి. ఇప్పటికే భారత్, చైనా ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ తగ్గడం మొదలయ్యాయి. అమెరికా తీసుకుంటున్నటువంటి టారిఫ్స్ నిర్ణయాల వల్ల అవ్వచ్చు, లేదంటే వీసాలకు సంబంధించి అమెరికా చేస్తున్నటువంటి రాద్ధాంతం వల్ల అవ్వచ్చు. ఈ నేపథ్యంలో చైనాతో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో భారత్ మీద ఉన్నంత దూకుడుగా చైనా మీద లేదు. కానీ చైనా ఎప్పుడైతే ఈ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కొంత స్ట్రిక్ట్ చేసిందో, వెంటనే అమెరికా కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాకి సంబంధించినటువంటి ఈ మొత్తం స్టాక్ మార్కెట్స్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇది ఎటు దారి తీయబోతోంది? అమెరికా చైనా మధ్య మరొకసారి ఈ వాణిజ్య యుద్ధం తీవ్రతరం కాబోతుందా? దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి? ఇది ఇండియాకి ఎలాంటి పాఠం నేర్పబోతోంది అనేది కూడా చాలా కీలకం. అంటే ఇప్పటికే అమెరికా వైఖరితో ఇండియా పూర్తి స్థాయిలో అమెరికా మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు, అమెరికాతో ఈ ట్రేడ్ డీల్స్ అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు అని గమనించింది. అట్ ది సేమ్ టైం మున్ముందు పూర్తిగా మన స్వశక్తితో మనం డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా ఇది ఒకసారి గుర్తు చేస్తోంది. ఎలాగైతే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఉన్నాయో, వాటిని మరింత పెద్ద ఎత్తున మనం పుష్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి మనంగా సొంతగా మన మీద మనమే డిపెండ్ అవ్వాలి తప్ప ఇతరుల మీద డిపెండ్ అయితే ఏదో ఒక రోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చైనా, అమెరికాను చూస్తే అర్థమవుతుంది. గతంలో ఇండియా మీద అమెరికా చేసినటువంటి హెచ్చరికలను చూస్తే అర్థమవుతుంది. ఇండియా వాటి నుంచి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. సో మున్ముందు ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది అమెరికా చైనా మధ్య, దాని ఎఫెక్ట్ ఈ రెండింటి దేశాల మధ్య జరగబోతున్నటువంటి వాణిజ్య యుద్ధం ప్రభావం ఏ దేశాలకు లాభంగా మారే అవకాశం ఉంది, అలాగే ఇండియా ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అనే వివరాలు మనం డిస్కస్ చేద్దాం. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. కళ్యాణ్, మరొకసారి
అమెరికా చైనా మధ్య ఈ వాణిజ్య యుద్ధం మొదలవబోతుందని చూడాలా? అండ్ హౌ కెన్ వి ఎస్టిమేట్ దిస్ ఎఫెక్ట్? రైట్ నందు, యాక్చువల్ గా నవంబర్ 1 నుంచి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్ గా స్టేట్ చేస్తున్నారు, నేను చైనాకి సంబంధించి ఇప్పటికి దాకా ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ అన్నిటి పైన ఎక్స్ట్రా 100% టారిఫ్స్ ని విధించబోతున్నాను. ఏవైతే ఇంపోర్ట్స్ అమెరికాకు వచ్చే, అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసి అమెరికాకి ఇంపోర్ట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై 100% టారిఫ్ ఖచ్చితంగా వేస్తాను. దీంట్లో క్రిటికల్ సాఫ్ట్వేర్ కి సంబంధించి, అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించినవి కూడా దీంట్లోకే వస్తాయని చెప్పేసి మొత్తానికి చెప్పొస్తున్నాడు. ఈ రెండు దేశాలు ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే రెండు లార్జెస్ట్ ఎకానమీస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రెండు లార్జెస్ట్ ఎకానమీస్ వల్ల ఈ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ట్రంప్ కూడా ఒక ట్వీట్ సోషల్ మీడియా మాధ్యమం, ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ కూడా చేశాడు. ఏమనంటే, ఇట్ హ్యాస్ జస్ట్ బీన్ లెర్న్డ్ దాట్ చైనా హ్యాస్ టేకెన్ అన్ ఎక్స్ట్రాడినరీలీ అగ్రెసివ్ పొజిషన్ ఆన్ ట్రేడ్ in sending an extremely hostile letter to the world, stating that they were going to effective November 1st, 2025, impose large-scale export controls on virtually every product they make. So మొత్తానికి అయితే నవంబర్ 1 తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే యాజ్ ఇస్ గా ఏదైతే రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించి ఒక ఇంపోర్ట్స్ అమెరికా ఏదైతే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుందో దానిపై చైనా కొన్ని ఆంక్షలు విధించింది, కొంచెం రిస్ట్రిక్షన్, కొంచెం కంట్రోల్ చేయడానికి, అలాగే టాక్సేషన్స్ ని విధించింది. దానికి రివెంజ్ గా ట్రంప్ ఈ డెసిషన్ తీసుకుంటున్నాడు. కానీ ఈ రెండు మేజర్ ఎకానమీస్ అవ్వడం వల్ల దీని ఇంపాక్ట్ ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్ గా ప్రస్తుతానికైతే అమెరికాకు సంబంధించిన స్టాక్ మార్కెట్ మీద ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. మనం చూసుకుంటే S&P 500 కి సంబంధించిన షేర్స్, ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ 2.7% పడిపోయాయి ఒకటే రోజు, వెంటనే 2.7%. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఈ మోతాదులో అసలు షేర్స్ ఫ్లక్చువేట్ అవ్వలేదు. కానీ ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏప్రిల్ తర్వాత ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారి కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒక లాస్ట్ 1 month కూడా ఒక స్టేబుల్ గా ఉన్న మార్కెట్ ని మాత్రం ట్రంప్ చేస్తున్న ఈ పనులు ఏవైతే టారిఫ్స్ విధిస్తున్నాడో అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎకానమీకే ఎఫెక్ట్ అవుతుందనే దానికి ఇది నిదర్శనం అని మనం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. డోయి జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 1.9% పడిపోయింది. అలాగే నాస్డాక్ కాంపోజిట్ కూడా 3.6% పడిపోయింది. సో బేసికల్లీ వీ హ్యావ్ బీన్ కాంటాక్టెడ్ బై అదర్ కంట్రీస్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఎట్ దిస్ గ్రేట్ ట్రేడ్ హాస్టాలిటీ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. అసలు ఈ సడన్ గా ఏదైతే టారిఫ్స్ కి సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో ఇది సడన్ గా వచ్చేసింది. దీని గురించి ఇతర దేశాల నుంచి కూడా చాలా కోపాన్ని వ్యక్తపరిచారు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. కానీ దీంట్లో భాగంగా ట్రంప్ కూడా రిటాలియేషన్ చేస్తున్నాడు. అంటే ఈయన చైనా విధించిన రిస్ట్రిక్షన్స్ కి ఈయన టారిఫ్స్ విధించడం, దాని ఎఫెక్ట్ ఇతర దేశాలపై ఎక్కువ శాతం అమెరికాలో ఉన్న ప్రజలపై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంకా ఆయన ఏం చెప్పుకొస్తున్నారంటే, హీ ఆల్సో సెడ్ నౌ దేర్ సీమ్స్ టు బి నో రీజన్ టు మీట్ ద చైనాస్ లీడర్ జీ జిన్పింగ్. అంటే చైనా జిన్పింగ్ తో కూడా కలవాల్సిన అవసరం ఇంకా లేదనిపిస్తుంది అని అంటున్నాడు. సో ఈగోకి తీసుకుంటున్నాడు, పర్సనల్ గా తీసుకుంటున్నాడు. ఏ దేశం నుంచి ఎలాంటి పాలసీ మేకింగ్ ఉన్నా, అమెరికాకి సంబంధించి కావచ్చు, డిఫెన్స్ కి సంబంధించి కావచ్చు, ఎలాంటి పాలసీ మేకింగ్ ఉన్నా ట్రంప్ పర్సనల్ గా ఈగోకి తీసుకొని వెంటనే ఆయన చేసే స్టేట్మెంట్స్ కానీ, వెంటనే ఆయన విధించే టారిఫ్స్ కానీ ఇవైతే మొత్తానికి అయితే గ్లోబల్ ట్రేడ్ వార్, ఒక క్రైసిస్ ని, ఒక ఎకనామిక్ క్రైసిస్ ని అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. దీని ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువ అమెరికన్స్ మీద పడుతుంది అని చెప్పుకోవచ్చు నందు. ఎందుకంటే అమెరికన్సే కదా ఎక్కువ ట్యాక్సెస్ పే చేసి అక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. చైనా నుంచి కావచ్చు, ఇటు ఇండియా నుంచి కావచ్చు, ఇతర దేశాలన్నిటి నుంచి కావచ్చు. కానీ ఒక రకంగా ఈ మూవ్ ఏదైతే ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏదైతుందో ఇది చైనా, ఇండియా, అలాగే రష్యా, బ్రిక్స్ కి సంబంధించిన దేశాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. 44% గ్లోబల్ ట్రేడ్ జీడిపి అంతా కూడా ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిందే. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నందు. ఒక రకంగా మనం డాలర్ ని పక్కన పెట్టడానికి కావచ్చు, అలాగే రానున్న రోజుల్లో మనం అమెరికా మీద ఏదైతే డిపెండెన్సీ ఉందో గ్లోబల్ ట్రేడ్ కి కావచ్చు, మిగతా డీల్స్ కి అన్నింటికి ఏదైతే డిపెండెన్సీ ఉందో ఆ డిపెండెన్సీని కూడా తగ్గించే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు నందు. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అమెరికా మూవ్స్ చూస్తుంటే, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు చూస్తుంటే ఖచ్చితంగా వరుసగా వీసాల విషయంలో కానీ,
అలాగే ఈ టారిఫ్ల విషయంలో కానీ ఇతర ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో ఇలా అన్ని రకాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఇమ్మిగ్రెంట్స్ విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తుంటే హీ వాంట్స్ టు పుట్ అమెరికా ఇన్ ఏ టాప్ స్టేజ్, ఖచ్చితంగా టాప్ పొజిషన్లో పెట్టాలి అనేది ట్రంప్ ఉద్దేశమే. కానీ వీటి ఫలితం ఎలా ఉండబోతోంది, ఈ నిర్ణయాల ఫలితం అనేది చాలా కీలకంగా మారింది. అంటే మిత్ర దేశాలతో సైతం శత్రుత్వం పెంచుకొని కొన్ని ఉగ్రవాద దేశాలకు మరి ఆయుధాలు డబ్బులు ఇచ్చి పూర్తిగా ఈక్వేషన్స్ను మార్చుకుంటుంది అమెరికా, తన చుట్టూ ఉన్నటువంటి ఈక్వేషన్స్ను. మరి ఫలితం ఎలా ఉండబోతోంది? నిజంగా అమెరికా గ్రేట్ అగైన్ కాబోతోందా, లేకపోతే వీటన్నిటి వల్ల ఇంకా పతనానికి దిగజారే అవకాశం కనిపిస్తుందా? వాట్ యూ థింక్ అబౌట్ దిస్?